జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 205వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే పంచమాంసే ఏకాదశోऽధ్యాయः శ్రీకృష్ణస్య గోవర్ధన పర్వతోద్ధారణం. శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశరుడు పలికిరి. ఇతి కృత్వా మతిం కృష్ణో గోవర్ధనమహీధరం ఉత్పాట్యైకకరేణైవ ధారయామాస లీలయా. ఇట్లు శ్రీకృష్ణ భగవానుడు తలచి గోవర్ధన పర్వతాన్ని ఒక చేతితోనే పెకిలించి లీలగా ధరించెను. గోపాంసాః హసంసౌరిః సముత్పాటితభూధరः విసధ్వమత్ర కృగరితాః కృతం వర్ష నివారణం. శ్రీకృష్ణుడు నవ్వుతూ గోపాలునితో ఇట్లు పలికెను. పర్వతమును ఎత్తిన వాడై మీరందరూ దీని కింద ప్రవేశించుడు, వర్ష నివారణము జరిగినది అని. సునివాతేషు దేశేషు యథా జోషమిహాస్యతాం ప్రవిశ్యతాం న భేతవ్యం గిరిపాతాశ్చ నిర్భయైః. ఏమాత్రము గాలి లేని ప్రదేశములో సుఖముగా ఉన్నట్లు ఇక్కడ ఉండుడు. పర్వతము పడునని భయపడకండి, నిర్భయముగా ప్రవేశించుడు. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా. సునివాతేష్వితి నిర్భయైః ప్రవిశ్యతాం గిరిపాతాన్న భేతవ్యమిత్యన్వయః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. సునివాతేషు అని భయము లేకుండా ప్రవేశించండి, కొండపడునని భయపడకుడు అని అన్వయము. ఇత్యుక్తాస్తేన తే గోపాః విభిషుర్గోదనైః సహ శకటారోపితైర్బాండైః గోప్యస్సాసార పీడితాః. ఇట్లు శ్రీకృష్ణుడు పలుకగా గోపాలకులు గోధనములతో సహా ప్రవేశించిరి. గోపికలు కూడా వర్షధారలతో పీడింపబడిన వారే శకటముల యందు భాండముల నుంచి ప్రవేశించిరి. కృష్ణోపీతం దధారైవ శైలమత్యంత నిశ్చలం వ్రజైకవాసిభిర్హర్ష విస్మితాక్షైర్నిరీక్షితః. శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆ పర్వతమును అత్యంత నిశ్చలముగా ధరించెను. వ్రజములో ఉండువారు ఆనందముతో ఆశ్చర్యముతో విప్పారిన కన్నులతో చూచుచుండిరి. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా. కృష్ణ ఇతి ప్రజౌకేత్యా దంతత్వమార్షం ప్రజైకవాసిభిరితి వా పాఠః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. కృష్ణ అని వ్రజౌకః అను అకారాంత పాఠము ఋషి ప్రయోగము. ప్రజైకవాసిభిః అన్నది కూడా పాఠము. గోపగోపీజనైర్హృష్టైః ప్రీతి విస్తారితేక్షణైః సంస్తూయమానచరితః కృష్ణశైలమధారయత్. సంతోషించిన గోపగోపీజనము ప్రీతితో వికసించిన కన్నులు కలవారై స్తుతించబడుచున్న చరితము కలవాడై కృష్ణుడు శైలమును ధరించెను. సప్తరాత్రం మహామేఘాః వనర్షునందగోకులే ఇంద్రేణ చోదితా విప్రగోపానాం నాశకారిణా. గోపాలకులను నాశము చేయు ఇంద్రునితో ప్రేరేపించబడిన మహామేఘములు నందగోకులమున 7 రాత్రములు వర్షించినవి. తతో ధృతే మహాశైలే పరిత్రాతే చ గోకులే మధ్యా ప్రతిజ్ఞో బలవీత్ వారయామాస తాన్ ఘనాన్. ఇట్లు మహాగోవర్ధన శైలము ధరించబడగా గోకులము రక్షించబడగా ఇంద్రుడు వ్యర్థ ప్రతిజ్ఞుడై మేఘములను నివారించెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా. తత ఇతి మిథ్యా ప్రతిజ్ఞః వ్యర్థ ప్రతిజ్ఞః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. తత అని మిథ్యా ప్రతిజ్ఞః వ్యర్థమైన ప్రతిజ్ఞ కలవాడై వ్యభ్రేణ వసి దేవేంద్రే విదతాత్మవచస్యదా నిష్క్రమ్య గోకులం హృష్టం స్వస్థానం పునరాగమత్. ఆకాశమున మబ్బులు తొలగగా దేవేంద్రుడు తన మాటను అబద్ధము చేసుకొనగా సంతోషించిన గోకులం మరలా తన స్థానమును చేరెను. ముమోచ కృష్ణోపి తదా గోవర్ధన మహాచలం స్వస్థానే విస్మితముఖైః దృష్టస్థైస్తు ప్రజౌకసైః. అంతటా ఆశ్చర్యముఖములతో గోప్రజవాసులు చూచుచుండగా శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధన మహాచలమును స్వస్థానమున విడిచిపెట్టెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా. ముమోచేతి ప్రజౌక సైరిత్యదంతత్వమార్షం. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. వ్రజౌకసైః అని అకారాంతము ఋషి ప్రయోగము. ఇది శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే శ్రీ విష్ణుచిత్తీయే పంచమాంసే ఏకాదశోऽధ్యాయः సంపూర్ణం. జై శ్రీమన్నారాయణ.